ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. వారి దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి. సమూయేలు 2వ గ్రంథము 6:3. 30,000 మంది యుద్ధ వీరులతో దావీదు బయలుదేరాడు. యుద్ధానికి కాదు, అబినాదాబు ఇంటిలోనున్న దేవుని మందసాన్ని తీసుకురావడానికి. మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి దావీదు, అతనితో ఉన్న ఇశ్రాయేలంతా వివిధ రకాల వాయిద్యాలు వాయిస్తూ, నాట్యమాడుతూ ఊరేగింపుగా బయలుదేరారు. ఇది గొప్ప సంబరం. అంతలోనే అపశృతి. అంతవరకు మందసానికి ధర్మకర్తగా వ్యవహరించిన అబినాదాబు కుమారుడు ఉజ్జా అప్రయత్నంగా చేసిన దానిని బట్టి అతడు తక్షణం మరణించాడు. అందరి గుండెలు నీరైపోయాయి. ఎందుకిలా జరిగింది? అసలు మందసాన్ని ఒక చోట నుండి మరొక చోటికి తీసుకుపోయే విధానం ఏది? మందసాన్ని ఎద్దుల బండిపై ఎక్కించాలా? దావీదుకు కానీ అక్కడున్న యాజకులకు కానీ విధానం తెలీదా? ధర్మశాస్త్రం, పితరుల చరిత్రలు వారు చదవలేదా? ధర్మశాస్త్ర విధులను తన హృదయంలో ఉంచుకున్నాడు అన్నాడే దావీదు. అతనికి మందసాన్ని ఎలా తరలించాలో తెలీదా? లేఖనమేమి చెప్తున్నది అని ప్రశ్నించే బుద్ధిమంతుడొకడైనను లేకపోయినా. రోమా 4:3. ఎంతటి వారైనా తరచుగా ఈ ఉచ్చులో పడిపోతుంటారు. ప్రతి విషయంలోనూ దేవుని వాక్యాన్ని ఆశ్రయించవలసింది పోయి ఇలా చేస్తే బాగుంటుంది అనిపించినవి చేస్తుంటారు. అవును, మన దేవుని మందసాన్ని మోయటానికి క్రొత్తగా తయారు చేసిన బండి కావాలి. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. మందసాన్ని యాజకులు తమ భుజాలపై మోయాలి. అపశృతి చోటు చేసుకుని ప్రాణ నష్టం జరిగిన తర్వాతనే మోషే నిర్దేశించిన పద్ధతి గుర్తుకు వచ్చింది పాపం. ఈసారి ఆ విధి విధానాన్ని అనుసరించి మందసాన్ని తరలించారు. సమూయేలు 2వ గ్రంథం 6:13-14. కొత్త బండి సిద్ధాంతాలు తామర తంపరులుగా పుట్టుకొస్తున్నాయి. సంఘాలలో, సేవలో కొందరు తమ సొంత అభిప్రాయాలతో, కామన్ సెన్స్తో పరిచర్య కానిచ్చేస్తున్నారు. దేవుని సంఘం పరిచర్య దేవుని వాక్కు ప్రకారమే జరగాలి. దేవుడు తన సేవా సంఘ కార్యక్రమం గురించి దేనిని మన సొంత ఊహకు వదిలేయలేదు. అన్ని విధి విధానాలకు, క్రమాలకు తన లేఖనాలలో స్పష్టంగా పొందుపరిచాడు. ఏదైనా ఆరంభించే ముందు బైబిల్లో దీని విషయం దేవుడేం చెప్పాడు అని పరిశీలించడం ప్రతి క్రైస్తవుని విధి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. కీర్తన 119:89.